వల్లభనేని వంశీ అరెస్టు పేర్ని నాని సావుకు వచ్చిందండి. ఏంటంటారా, వల్లభనేని వంశీని 2 రోజుల కింద అరెస్ట్ చేసింది మనకు తెలిసిందేనండి. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసే ముందర పేర్ని నాని ఇంటికి ఒక్కసారిగా 20 మంది పోలీసులు వాళ్ళ ఇంట్లోకి చొరబడేటప్పటికి పేర్ని నానికి కారిపోయిందండి. ఎందుకంటారా, మామూలుగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేటప్పుడు ఇక ఈ వైసీపీ నాయకులుగా ఉన్న వాళ్ళు ఎక్కడ దాడులు చేస్తారో ధర్నాలు చేస్తారో అన్నటువంటి ఒక భయంతో పోలీస్ వ్యవస్థ ఒక రకంగా వైసీపీ నాయకులందరినీ ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగానే పేర్ని నాని ఇంటికి పోలీసులు వెళ్ళారు. ఈ పోలీసులు వెళ్ళంగానే పేర్ని నాని పరిగెత్తుకుంటూ బాత్రూంలోకి పోయాడండి. ఇదేంట్రా కర్మ, అసలు అరెస్ట్ చేయాల్సింది వల్లభనేని వంశీని కదా, నన్ను అరెస్ట్ చేస్తారేంది కర్మాన్ని భయపడ్డాడండి. బాత్రూమ్ దగ్గరికి ఒక పోలీసులు వెళ్ళి, సార్ ఓన్లీ హౌస్ అరెస్టేను, మిమ్మల్ని ఏం అరెస్ట్ చేయడం లేదు, మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పేసి మాకు ఎలాంటి ఆదేశాలు లేవు, కేవలం వల్లభనేని వంశీని అరెస్ట్ చేసే సందర్భంగా మిమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేయమని చెప్పేసి మాకు ఆదేశాలు వచ్చాయని చెప్పడం ద్వారా బాత్రూమ్ డోర్ తీసుకొని బయటకు వచ్చారండి పేర్ని నాని గారు. అమ్మయ్య ఇదే విషయము, చచ్చాను పోరానాయన అని అంటూ వ్యాఖ్యానించినట్టుగా అంతర్గతంగా సమాచారం అండి. ఏది ఏమైనా వల్లభనేని వంశీ అరెస్టుతో వైసీపీ వర్గాలు కంగు తిన్నాయనడంలో ఎలాంటి అబద్ధము లేదు. విషయం ఏంటంటే, ఇక మీదట వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత కొడాలి నాని అరెస్టు కన్ఫామ్ అంటూ వైసీపీలో అందరూ కంగు తింటున్న విషయం కూడా మనకు తెలిసిందే. చూద్దాం ముందు ముందు ఈ అరెస్టుల క్రమం ఎక్కడి దాకా వెళ్తుందో.